హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీ బాణోత్ రామచందర్ 55. ఈరోజు అయితే చికెన్ కబాబ్ అయితే చేస్తున్నాం. ఇంతకుముందు వీడియో చేసినప్పుడు అయితే ఈ జొన్నలు అయితే గింతనే ఉండే. ఇప్పుడు ఇగో నడుము అంత వరకు అయితే పెరిగింది. ఇంకా నెల రోజులు అయితే జొన్నలు గోయనికి వచ్చేస్తుంది ఇది అయితే. సరే ఫ్రెండ్స్, లొకేషన్ మీద అయితే కలుద్దాం. ఫ్రెండ్స్, ఇగో ఈ మసాలాలు అయితే ఇవి చికెన్ కబాబ్ కోసం: కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, చికెన్ మసాలా, ఆయిల్, ఇవైతే మిక్సింగ్ చేసుకుందాం. ఇగో ఆయిల్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇగో మసాలాలు అయితే ఇట్లా కలుపుకోవాలి చికెన్ కబాబ్ కోసం. ఇక మంచిగా అయితే కలిపేసినాం. ఇక చికెన్ అయితే వాష్ చేసుకొని ఇక మంచిగా కలుపుకొని మ్యారినేషన్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేషన్ చేసుకోవాలి. అయితేనే చికెన్కి అయితే మసాలా అయితే మంచిగా గట్టిగా పట్టుకుంటుంది. ఇగో మసాలాలు అయితే గిట్లా కలుపుకోవాలి. ఇక ఇట్లా కలిపేసి ఒక అర్ధగంట సేపు అయితే ఎండలో అయితే పెడదాం. అక్కడైతే పెట్టుకుందాం ఎండల. మ్యారినేషన్ అవుతుంది ఇది. మంట అయితే పెట్టినాం ఫ్రెండ్స్. మనకైతే దీని కట్టెల బొగ్గులు అయితే కావాలి మనకు. ఇంగ్లం బొగ్గులు గింత లావు ఉంటాయి చూడు, అవి ఎర్రగా ఇట్లా ఇస్రాకులతో ఇట్లా కొట్టి ఆ కట్టెలు అలా గుచ్చి ఇట్లా పెట్టుకొని ఇట్లా ఊపితే మంచిగా కాలుతాయి ఫ్రెండ్స్ కబాబ్. ఇట్లా కప్ప కాలుతాయి. బాయిగడ్డ మీద నా మొడ్డ. చికెన్ అయితే మంచిగా మ్యారినేషన్ అయిపోయింది. ఇక కట్టెలలో గుచ్చుకుందాం. ఇక ఇట్లా అయితే గుచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, ఇట్లా అయితే గుచ్చుకోవాలి. చలో, బొగ్గులు అయితే అక్కడైతే రెడీ అయిపోయినాయి. బొగ్గుల మీద అయితే పెట్టుకుంది. లక్కడి కాణ ఫ్రెండ్స్, ఇగో ఇట్లా అయితే పెట్టుకోవాలి. ఇక బొగ్గులు కూడా మంచిగా సెట్ చేసుకోవాలి. ఇట్లా అయితే తిప్పి అయితే కాలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇగో ఇట్లా తిప్పుకోవాలి. ఇగో ఇట్లా కాలుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మీరే. మంచిగా అయితే ఇగో ఎట్లయితే కాలుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఇలా అయితే కాలుసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇగో ఎట్లా అయితే కాలుతుంది చూడండి. ఇగో ఇట్లా కాల్చుకోవాలి. ఇంకా కాల్చాలి ఫ్రెండ్స్. దీని మీద ఆయిల్ పూసుకొని ఇంకా కాల్చాలి. ఇగో కొంచెం అయితే కాలింది. ఇక ఆయిల్ అయితే ఇట్లయితే మీదికెళ్ళి అయితే వేసుకుంటున్నాం. ఇగో జొన్న కంకి అయితే తీసుకొని ఇట్లా మంచిగా ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చాలి ఫ్రెండ్స్. ఇట్లా తప్ప కింద పడుతుంది ఆయిల్. వాసన అయితే వేరే లెవెల్ గుమ వస్తుంది ఫ్రెండ్స్. ఎట్లా వస్తుందిరా వాసన? సూపర్. తినకముందే నోరైతే ఊడుతుంది ఫ్రెండ్స్. తిప్పురా, ఇట్లా తిప్పు. 4 పక్కల అయితే మంచిగా కాల్చాలి.
ఇట్లా అయితే ఆయిల్ అయితే రుద్దుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా కాల్చాలి. ఇగో ఫ్రెండ్స్, ఒక 50% అయితే కాల్చింది, కాలుసుకున్నాం. ఇగో ఇంకా 50% అయితే కాల్చాలి. ఇగో ఈ విధంగా అయితే కాలింది. ఇంకా ఒక 50% అయితే కుక్ చేసుకోవాలి, మంచిగా బొగ్గుల మీదనే కుక్ చేసుకుందాం. దీనికైతే ఆయిల్ అయితే పోసుకుంటా మేమైతే కుక్ చేస్తున్నాం. ఇగో ఇట్లయితే కాల్చింది, కాల్చినాం. ఒక 75% అయితే కాల్చుకున్నాం ఇట్లా. ఇంకా 25% అయితే కాల్చాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే కాల్చినాం. ఇగో ఇంకా ఈ సైడ్ అయితే కాల్చాలి. ఇక్కడ కాలుద్దాం. మాత్రం వాసన మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. గుమా 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 గుమా, చట్పట్ 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 అంటుంది ఇది. మా గన్నుగాడు చూడు ఎట్లా పట్టుకున్నాడు. రే గన్నుగాడు చూడరా అటు. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కబాబ్. మాటలెక్కడికి ఊకొని మాటలెక్కడికి ఊదు. ఫ్రెండ్స్, ఇగో మా చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఒక 5 నిమిషాలు అయితే మా ఇట్లనే కాల్చుకొని, అప్పుడు దాకా అయితే మా బేట అయితే కాలుస్తాడు. రే నిఖిల్, మంచిగా కాల్చురా. సరే, అప్పుడు ఈ లొకేషన్ అయితే చూపిస్తా మన ఫ్రెండ్స్కు. ఇగో ఇక్కడ మా గన్ను బేట అయితే ఉల్లిగడ్డలు అయితే కోస్తున్నాడు. ఇగో సగం కోసిండు, సగం అయితే తిన్నాడు. మంచిగా కాల్చి పెట్టా నువ్వు. ఇది ఫ్రెండ్స్, ఇదైతే చికెన్ అయితే కాదు, ఇది గిరిజా కోళ్ళు అంట. ఇవి గిరిజా కోళ్ళు అయితే నిన్న అయితే మంచిగా దిట్టంగా జిమ్ముకు పోయి వచ్చినట్టు అవి నిన్న అయితే కటింగ్ చేసి అయితే చూపించినాం. అదే కోడి చికెన్ ఇది. ఇక లొకేషన్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఇది కొంచెం గ్రీన్గా ఉంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, గ్రీనరీ. ఇది ఆవుల కోసం అయితే వేసిరు ఫ్రెండ్స్. ఇది గడ్డి ఆవుల కోసం వేసిరు. ఆవులు, బర్రెలు వాటి కోసం అయితే వేసిరు. చూడండి ఫ్రెండ్స్, మంచిగా పచ్చగా ఉంది లొకేషన్, గ్రీన్గా. అట్లనే అటు కూడా మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదో ఫ్రెండ్స్, అటు కూడా మంచిగా గ్రీనరీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పక్క కూడా మంచిగా ఉంది గ్రీనరీ. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, జర సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలంటే మాకు కామెంట్ ద్వారా అయితే చెప్పండి. ఆ వీడియో అయితే చేయడానికైతే ట్రై చేస్తాం, మేము కంపల్సరీ ట్రై చేస్తాం. ఏ రెసిపీ కావాలి మీకు కామెంట్ ద్వారా చెప్పండి, మాకు మేమైతే చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా లొకేషన్ అయితే బాగుంది. ఇగో ఇట్లా అయితే కాలుసుకోవాలి, మంచిగా కుక్ అయినాయి. అబ్బా వాసన అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక మా బేటకైతే ఒక 1/2 లీటర్ థమ్స్అప్ తీసుకురామంటే తీసుకురాలేడు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయితే కాల్చినాం. చూడండి, ఇక ప్లేట్లకి అయితే తీసుకుందాం.
ఇది కూడా దీ బేటా, ఇది ఇట్లకి వెళ్ళి. అబ్బా పొగలు 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 అయితే కాలుతున్నాయి. గరం గరం చికెన్ కబాబ్. ఫ్రెండ్స్, నిజంగా అయితే చెప్తున్నా, ఇట్లా బొగ్గుల మీద కాల్చుకోవాలి. దీని అమ్మ స్వర్గం స్వర్గమే. ఏమి టేస్ట్ రా నాయన. ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ సారి అయితే తిన్నా. నేను ఫస్ట్ టైం ఇది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. రే కెమెరా దగ్గర తీసుకురా. ఇగో ఫ్రెండ్స్, ఒక చికెన్ ముక్క, గిరిజా నాటుకోడి చికెన్, ఇగో ఉల్లిగడ్డ,